అదంతా పుకార్లండి. అలాంటివొస్తే మీరు నమ్మకండి. హ్మ్. అలా ఏం లేదు. కింద ఇప్పుడు కామెంట్స్ ఒస్తాయి. ఫేస్ చూసుకున్నావా అద్దంలో ఎప్పుడన్నా? లేదు. ఛ! ఛ! చేయమనే కామెంట్స్ వస్తున్నాయి. ఛ! 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 అదేం లేదండి. ఐయామ్ జస్ట్ హ్యాపీ దట్ పీపుల్ లైక్డ్ మీ. రాకాస గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికెళ్ళింది అని. హ్మ్. యాక్టర్‌గా అదేం లేదండి. అట్లా ఏం కాదు. మరెక్కడ విన్నారో మీరు? మీరినలేదా? నేను వినలేదండి. యాక్టర్‌గా అంటే ఆహ్, మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏ వీడియో అన్నా ఓపెన్ చేయండి. కింద మిమ్మల్ని హీరోయిన్‌గా చేయమని ఎంతమంది అడుగుతున్నారో చూడండి. అంటే వాళ్ళ అభిమానం అండి అంతే. హ్మ్. అదేదో మనం హీరోయిన్‌లా ఉన్నాం అని కాదు గానీ, ఐ థింక్ ఒక అమ్మాయి డైరెక్ట్ నేను చెప్పా అదే చాలా ఇంటర్వ్యూస్‌లో అదే అన్నా. ఇప్పుడు మా అన్నయ్య ఎలా నన్ను ఎంకరేజ్ చేస్తాడో, సంగీత్ వీళ్ళందరూ ఏంటంటే, అరే! ఒక అమ్మాయి డైరెక్టర్ అనంగానే ఒక చిన్న లైకింగ్ ఉంటది. ఎంకరేజ్‌మెంట్ వచ్చింది నాకది. దేవుడి దయ వల్ల. సో, వాళ్ళు అలా ఇప్పుడు ఒక మనిషి నచ్చితే మనం అన్నీ ఇంకా నచ్చి ఇష్టపడిపోతూ ఉంటాం. హ్మ్. అరే! అని చెప్పేసుకుంటూ ఉంటాం. అట్లా నాకు దొరికిన చిన్న అభిమానం అంతే. బట్ అంటే వైరల్ అయిన రీల్స్‌లో గూడా గ్లాసెస్ మ్యాచ్ అవ్వడం వల్ల హ్మ్. నేను కొంచెం స్టార్టింగ్‌లో ఎక్కువ మాట్లాడనండి ఎవరితో నాకు. ఆహ్, నా వర్క్ వరకు అయితే నేను బాగా ఓపెన్ అయ్యి మాట్లాడతా. ఫ్రెండ్స్ అయ్యి ఒక 4, 5 టైమ్స్ కలిసాక కొంచెం ఓపెన్ అవుతా గానీ నాకు నేనుగా ఎక్కువ మాట్లాడలేను. నాకదుంది. నేను ఐ కాంట్ ఆహ్, గో అండ్ బీ వెరీ లైక్ హ్మ్. కలిసిపోవడం అది కొంచెం తక్కువ. సో, దానివల్ల క్యారెక్టర్ మ్యాచ్ అయ్యి ఓవర్ కంపారిజన్స్ ఒచ్చి అట్లా అనుకున్నారు తప్ప హ్మ్. హీరోయిన్ అండ్ ఆల్ అదేం లేదు.